క్రీస్తునందు ప్రియులకు హానోక్ మేరీస్ వల్లభదాస్ మినిస్ట్రీ శుభములు. క్రిస్టియన్ మీట్ తెలంగాణ 2026 మేస్పెల్లో భాగంగా నిర్వహించబోయే క్విజ్ జకర్యా గ్రంథం మీద ఉంటుంది. కాబట్టి జకర్యా గ్రంథానికి సంబంధించిన పాఠములు చూద్దాము. ఈరోజు 12వ పాఠము చూద్దాం. పాఠము సవివరంగా నేర్చుకొని మీరు పాఠం విన్న తర్వాత బైబిల్ చదివితే దానికి సంబంధించిన అర్థము క్లియర్గా ఎక్స్ప్లెనేటెడ్గా అర్థమవుతుంది మీకు. కాబట్టి ఈ యొక్క పాఠంను విని ఖచ్చితంగా బైబిల్ చదవండి, బైబిల్ జ్ఞానాన్ని పొందండి. మరి ముఖ్యంగా ఇక్కడ 12వ అధ్యాయంలో మొత్తం ఉన్న వచనాలు 14 వచనాలు. ఈ 14 వచనాలు కూడా దేని గురించి అంటే ఇశ్రాయేలీయులకు వాళ్ళున్న భూభాగానికి దేవుడు చేయబోయే మేలు, తర్వాత వాళ్ళు 75 సంవత్సరాలు చెరలో ఉన్న తర్వాత వారిని విడిపించుటకు దేవుడు ప్రణాళికను ఏ విధముగా ఇశ్రాయేలులకు మేలు చేస్తా అంటున్నాడు, ఇశ్రాయేలులు ఉన్న భూభాగానికి మేలు చేస్తా అంటున్నాడు అనే దాని గురించి ఈ అధ్యాయంలో వివరించడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ అధ్యాయం ప్రారంభాన్ని ఫస్ట్ ఈ అధ్యాయంలో 14 వచనాలు ఉంటున్నాయి. దేవోక్తి అనే పదముతో స్టార్ట్ అయ్యి ప్రాలాపింతురు అనే పదముతో ముగింపు జరుగుతుంది. ప్రాలాపింతురు అనే పదముతో ఏ అధ్యాయం ముగుస్తుంది అనే ప్రశ్న రావచ్చు. దేవోక్తి అనే పదముతో ఏ అధ్యాయం ప్రారంభించబడుతుంది అనే ప్రశ్న రావచ్చు. దేవోక్తి అంటే దేవుని యొక్క మాట, ఉక్తి. దేవోక్తి, యుక్తి, దేవయుక్తి. దేవుడు ఏం చేయదలుచుకుంటున్నాడని చెప్పేదాన్ని దైవవాక్కు, దేవోక్తి అంటాం. దేవ ప్లస్ యుక్తి, దేవోక్తి అంటాం. ఇక్కడ ఏమంటున్నాడు, యెరూషలేము గురించి, ఇశ్రాయేలు ఉన్న భూభాగం గురించి, దేవుని పరిశుద్ధ ఆలయం గురించి, దాంట్లో ఉండే యాజకుల గురించి, యాజకులు ఏ విధంగా తప్పిపోతున్నారు, కాపర్లు ఏ విధంగా తప్పిపోతున్నారు అనేది 11వ వచనంలో తప్పిపోయిన కాపర్లకు ఏ విధమైన శిక్ష అనేది చూపించారండి. తర్వాత ఇక్కడ 12వ అధ్యాయంకి వచ్చేసరికి ఇశ్రాయేలుల పెద్దలకు, దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబాలకు, యూదా కుటుంబాలకు, వివిధ గోత్రాలకు ఏ విధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, ఏ విధమైన శిక్షలు ఉన్నాయి అనే విషయాల గురించి ప్రస్తావించడం జరుగుతుంది. చూడండి, 12వ అధ్యాయం 1వ వచనంలో దేవోక్తి, ఇశ్రాయేలుని గురించి వచ్చిన యెహోవా వాక్కు. దేవోక్తి అన్న యెహోవా వాక్కు అన్న ఒకటి. ఇక్కడ దేవుడు ఎవరు అంటే యెహోవా వాక్కు అన్న దేవుని యుక్తి. ఏది దేవుని యుక్తి, ఏమి చేయబోతున్నాడు దేవుడు అనేది చెప్పేదైనా, యుక్తితో చెప్పేదైనా దేవోక్తి. ఇశ్రాయేలుని గురించి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగంలో జీవాత్మను సృజించిన యెహోవా సెలవిచ్చినదేమనగా. చూడండి, ఒక్క వచనంలోనే యెహోవా అనే పదం 2 సార్లు వచ్చిందండి. 2 సార్లు ఒకే వచనంలో, 12వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా అనే పదం 2 సార్లు వచ్చింది. దాని ముందు కానీ దాని వెనుక కానీ ఎలాంటి గౌరవాత్మకమైన సంబోధన ఏమీ లేదు. ఓకే, సింగులర్గా అంటే ఏకవచనంతో పలుకుతున్నది యెహోవా అనే పదాన్ని ఈ రచనకారుడు. ఓకే, అంటే యెహోవా దేవుడు ఆకాశాన్ని సృజించాడు, భూమిని సృజించాడు, తర్వాత నరులను తయారు చేసి జీవాత్మ అంటే ఆదికాండం 1వ అధ్యాయం గురించి ఒక్క వచనంలోనే చెప్పేశాడు. జీవాత్మను సృజించిన యెహోవా అంటే అవన్నీ పనులు చేసిన దేవుడు సెలవిస్తున్నాడు. ఏమని, నేను యెరూషలేము చుట్టూనున్న జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. యెరూషలేముని దాని చుట్టూ ఉన్న జనులకు మత్తు పాత్రగా చేయబోతున్నాడు. అంటే దాని దగ్గరికి ఎవరు వచ్చినా కానీ దాన్ని ఓడించడానికి, దాన్ని యుద్ధం చేయడానికి, చెడు ఉద్దేశంతో ఎవరు వచ్చినా కానీ మత్తులై తూలిపోయేలాగుంటారు. అంటే మత్తుతో బలము, శరీరంలో బలము చచ్చిపోయి ఊగుతూ ఉంటారు కదా, ఆ విధంగా చేస్తాను అని చెప్తున్నాడండి. ఓకే, పాత్రగా చేయబోచున్నాను. శత్రువులు యెరూషలేమును నాకు ముట్టడి చేయగా అది యూదా మీదికి వచ్చును. చూడండి, శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేయగా
అది యూదా మీదికి వచ్చును. అంటే యెరూషలేము దేవాలయం గురించి. యాక్చువల్గా ఇశ్రాయేల్ దేశానికి ముఖ్య పట్టణం షమ్రోను. యెరూషలేము వచ్చేసి యూదా సామ్రాజ్యానికి యెరూషలేము, ఇశ్రాయేలు సామ్రాజ్యానికి షమ్రోను ముఖ్య పట్టణాలుగా ఉన్నాయి. అయితే యెరూషలేమునకు ముట్టడి వేయగా అది యూదా మీదికి వచ్చును. అంటే రాజధాని మీదకి వస్తే రాజ్యం మీదకి వచ్చినట్టే అదే చెప్తున్నారు. ఓకే. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. ఏ దినమున? ఆ దినమున అంటే యెరూషలేము దేవాలయాన్ని, ఇశ్రాయేల్ దేశాన్ని, యూదా దేశాన్ని ఎవరైనా ముట్టడి చేయడానికి ప్రయత్నిస్తే ఆ రోజు యెరూషలేము దేవాలయాన్ని, ఇశ్రాయేల్ దేశాన్ని, యూదా దేశాన్ని పెద్ద రాయిగా చేస్తున్నాడు. పెద్ద రాయిగా అంటే ఎవరు కదిలియలేకుండా స్ట్రాంగ్నెస్కు నిదర్శనం. ఓకే, అంత స్ట్రాంగ్గా చేస్తా అని చెప్తున్నాడు. యెరూషలేమునకు సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. దానిని ఎత్తి మోయు వారందరూ మిక్కిలి గాయపడుదురు. అంటే ఎవరైతే యెరూషలేముని ఆక్రమించుకోవాలని చూస్తారో, యెరూషలేముతో యుద్ధాలు చేయాలని చూస్తారో వారందరూ వారందరినీ గాయాల పాలు చేస్తా అని చెప్తున్నాడు యెహోవా దేవుడు. దానిని ఎత్తి మోయు వారందరూ మిక్కిలి గాయపడుదురు. ఎత్తి మోయు వారందరూ అంటే ఎవరైతే దాన్ని ఎత్తుకొని పోదాం అనుకుంటారో, అంటే వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని పోదాం అనుకుంటారో వాళ్ళందరూ గాయాల పాలవుతారు అని చెప్తున్నారు. భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. అంటే అప్పుడు సంస్థానాలన్నీ బబులోను సామ్రాజ్యం కిందనే ఉండేది, ప్రపంచ దేశాలు మొత్తం. తర్వాత బైజాంటైనియస్ కాన్స్టాంటినోపుల్ని ఆక్రమించిన తరువాత భూభాగాలన్నీ వేరైపోయినాయి. కానీ అప్పటి వరకు బబులోను రాజ్యం కింద ఉంది. యేసుక్రీస్తు వారు పుట్టే వరకు యేసుక్రీస్తు వారు పుట్టడానికి ముందు రోమా సామ్రాజ్యం కిందకి వెళ్ళిపోయింది మొత్తం ప్రపంచం అంతా. అంతకు ముందు వరకు బబులోను సామ్రాజ్యం కింద ఉండేది. అందుకనే ఎస్తేరు గ్రంథంలో కూడా 125 సంస్థానాలు అని ప్రస్తావించడం జరుగుతుంది. అంటే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా బబులోను రాజ్యం కింద ఉంది. కాబట్టి జనులందరూ వ్యతిరేకులవుతారని చూపిస్తున్నారండి. జనులందరూ దానికి విరోధులై కూడెదరు. యెరూషలేముకు విరోధులై కూడతారని చెప్తున్నాడు. కూడెదరు. ఇది యెహోవా వాక్కు. ఆ దినమున నేను గుర్రములన్నింటినీ బెదురును, వాటిని ఎక్కువారికి వెర్రిని పుట్టింతును. చూడండి, ఆ ఇశ్రాయేలు దేశం మీదికి, యూదా దేశం మీదికి, ఓకే, యెరూషలేము దేవాలయం మీదికి ఎవరు ముట్టడి చేసినా ముట్టడి చేసిన దినమున నేను గుర్రములన్నింటికి బెదురును, అంటే భయాన్ని, వాటిని ఎక్కిన వారికి వెర్రిని, అంటే గుర్రాలు ఎక్కి యుద్ధాలకు వచ్చిన వాళ్ళకి గుర్రాలకేమో భయాన్ని, దాన్ని ఎక్కి వచ్చిన వాళ్ళకేమో పిచ్చి లేపుతా అని చెప్తున్నాడు దేవుడు. వెర్రి అంటే పిచ్చి లేపేస్తాను అని చెప్తున్నాడు. అట్లాని ప్రశ్నలో వెర్రి అనే చెప్పాలి, పిచ్చి అని చెప్తే సమాధానం తప్పవుతుంది. క్విజ్లో అడిగేటప్పుడు బైబిల్లో ఉన్న టర్మినాలజీని మాత్రమే వాడాల్సి ఉంటుంది. దానికి సమానమైన అర్థం చెప్పినా కానీ మార్క్ ఇవ్వరు. ఓకే, యూదా వారి మీద నా దృష్టి ఉంచి జనముల గుర్రములన్నింటికి అంధత్వము కలుగజేతును. యూదా మీదకి ఎవ్వరు వచ్చినా కానీ ఏం చెప్తా అంటుండే దేవుడు? జనులకు అంధత్వాన్ని, ఓకే, జనుల యొక్క గుర్రాలకు, యూదా వారి మీద నా దృష్టి ఉంచి, అంటే యూదా గోత్రపు జనులు, అంటే దక్షిణ రాజ్యం మీదకి ఇశ్రాయేలు 2 భాగాలు విడిపోయిన తర్వాత ఉత్తర రాజ్యం 10 గోత్రాలు, దక్షిణ రాజ్యం 2 గోత్రాలు. ఆ 2 గోత్రాలు ఉన్న దక్షిణ రాజ్యమే యూదా రాజ్యం. యూదా వారి మీదకి దృష్టి ఉంచి జనులు గుర్రములన్నింటికి దృష్టి ఉంచి జనముల గుర్రములన్నింటికి అంధత్వం కలగజేతును. అంటే యూదా మీదకి ఎవరైతే దండెత్తి వస్తారో ఆ గుర్రాలన్నిటికీ చీకటిమయం చేస్తా అంటున్నాడు. అంధత్వం, ఆ గుర్రాల కండ్లు కనపడకుండా చేస్తాను అని చెప్తున్నాడండి దేవుడు. అప్పుడు యెరూషలేములోని అధికారులు, యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాని నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు.
దేవుడు ఇట్లా ఇశ్రాయేలు మీదకి వచ్చిన గుర్రాలని, వాటిని ఎక్కి వచ్చిన వారిని పడగొట్టేసేసి యూదా మీదకి వచ్చిన గుర్రాలకు గుడ్డితనాన్ని, వాటిని ఎక్కిన వారికి వెర్రితనాన్ని, పిచ్చితనాన్ని కలిగిస్తా అంటుండే దేవుడు. అది దాన్ని చూసి అప్పుడు యెరూషలేములోని అధికారులు, యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వల్ల మాకు బలం కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు. దేవుడు వాళ్ళని అట్లా రక్షించడం వల్ల ఆ జనులకు, తర్వాత అధికారులకు అందరికీ మేము యెహోవా దేవుణ్ణి నమ్ముకొనటం వల్లనే మాకింత మేలు జరుగుతున్నది అని అనుకుంటారట. ఆ దినమున నేను యూదా అధికారులను కట్టెల క్రింద నిప్పులుగాను, పనల కింద దివిటీగాను చేతును. అంటే ఏంది? కట్టెల కింద నిప్పులుగాను అంటే వెలిగిస్తా అని చెప్తున్నాడు. లోకాన్ని వెలిగించడానికి యూదా వారిని వాడుకుంటా అని దేవుడు చెప్తున్నాడు. యూదా వారికి లోకాన్ని వెలిగించే అవకాశం ఇస్తా అని చెప్తున్నాడు దేవుడు. అదేవిధంగా దివిటీగాను అంటే వెలుగు, ప్రపంచం మొత్తానికి యూదా వారిని వెలుగుగా ఉంచుతున్నా అంటుండు. మళ్ళీ వెలుగు వేరే సామ్రాజ్యాలు వెలగడానికి కూడా వీరిని కారణభూతులుగా చేస్తాను అని చెప్తున్నాడు దేవుడు. ఈ యూదా వారికి అంత భాగ్యాన్ని ఇస్తా అని చెప్తున్నాడు ఇక్కడ 6వ వచనంలో. వారు నలుదిక్కులనున్న జనములందరినీ దహించుదురు. వారు నలుదిక్కులనున్న జనములందరినీ దహించుదురు అంటే ఎవరైతే యూదా యెరూషలేముకు విరోధముగా యూదా మీద దండెత్తుదాం అనుకుంటారో, యెరూషలేము మీద దండెత్తుదాం అనుకుంటారో, వీరిని దండెత్తుదాం అనుకున్న ప్రతి ఒక్కరిని యూదా యెరూషలేము వారిని, జనములందరినీ దహించుదురు. యూదా యెరూషలేము వారి మీదకి దండెత్తొద్దాం అనుకొని దండ ఎత్తి వాళ్ళ సామ్రాజ్యాన్ని ఆక్యుపై చేసుకుందాం అనుకునే వారికి వీరు యూదా యెరూషలేము వారు దహిస్తారట. దహించేలాగున చేస్తా అని చెప్తున్నాడు. అంత బలవంతులుగా, అంత పరాక్రమశాలులుగా యూదా వారిని నిలబెడతా అని దేవుడు చెప్తున్నాడు. యెరూషలేము వారు ఇంకను తమ స్వస్థలమగు యెరూషలేములో నివసించెదరు. ఇప్పుడు స్వస్థలము కాదండి వాళ్ళకు. వాళ్ళు వచ్చేసి ఎక్కడ ఉన్నారు? బబులోనులో ఉన్నారు. కాబట్టి యెరూషలేము వాళ్ళ స్వస్థలమే. మళ్ళా రెండోసారి ఇక్కడికి వచ్చేస్తే, చెరపట్టబడిన ప్రాంతం నుంచి యెరూషలేముకి వస్తే వాళ్ళు స్వస్థలములో నివసించెదరు. వచ్చి వాళ్ళ సొంత భూభాగాలలో నివసిస్తారని దేవుడు చెప్తున్నాడు. మరియు దావీదు ఇంటి వారును యెరూషలేము నివాసులను, దావీదు ఇంటి వారంటే అండి ఇక్కడ దావీదు ఇంటి వారంటే యూదా గోత్రం వాళ్ళు. యెరూషలేము నివాసులు అంటే యూదా లేవి 2 గోత్రపు జనాలు. యెరూషలేములో పట్టణంలో ఉండే ప్రజలు అంటే యూదా దేశంలో ఉండే ప్రజలందరి గురించి, దావీదు వంశము గురించి, యూదా దేశంలో ఉన్న ప్రజల గురించి, తమకు కలిగిన ఘనతను బట్టి యూదా వారి మీద అతిశయపడకుండానట్లు యెహోవా యూదా వారిని మొదట రక్షించును. దేవుడు ఎవరిని రక్షిస్తా అంటున్నాడు? మొత్తము దావీదు వంశం వారిని, యూదా వారిని మొదట రక్షిస్తా అంటున్నాడు. దాని మీద ఏదంటే వీళ్ళు చెరపట్టబడి ఉన్నారు కాబట్టి చెరలో నుంచి ఫస్ట్ వాళ్ళని తీసుకొని వస్తా అని చెప్తున్నాడు. ఎందుకు అంటే దావీదును బట్టి, దావీదు దేవునికి హృదయానుసారంగా నడుచుకుంటాడు కాబట్టి దావీదును బట్టి ఇక్కడ వీళ్ళని ఫస్ట్ చెర నుంచి బయటికి తీసుకొస్తా అని చెప్తున్నాడు. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకును సంరక్షకుడుగా నుండును. అంటే యెరూషలేము ప్రజలందరికీ అంటే యూదా గోత్రము, లేవి గోత్రము 2 గోత్రాల యూదా గోత్రం, బెన్యామీను గోత్రం 2 గోత్రాల వారికి దేవుడు ఎలా ఉంటాడట? సంరక్షకుడుగా ఉంటాడు, గార్డియన్గా ఉంటాడు. అంటే అన్ని మంచి చెడులను యెహోవాయే చూసుకుంటాడు, యెహోవా దేవుడే చూసుకుంటాడని చెప్తున్నాడు. ఆ కాలంలో వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను ఉందురు. దావీదు వారు ఆ కాలంలో వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగాను, అంటే దావీదు ఎంత ధైర్య పరాక్రమశాలులు, ఆ శక్తిహీనులను అంత ధైర్య పరాక్రమశాలులుగా చేస్తా అంటున్నాడు దేవుడు. ఆ కాలంలో వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను, అంటే గొప్ప వాళ్ళుగా దావీదు వంశం వారిని దేవుడు గొప్పవారిగా చేస్తా అంటున్నాడు. చూడండి, ఇక్కడ దావీదు వంశం వారు
మొత్తం యూదులే. యూదులు మాత్రం అందరూ దావీదు వంశం వారు కాదు. యూదా వంశంలో దావీదు ఒకడు, యూదా గోత్రంలో దావీదు ఒకడు. దావీదుకు పుట్టిన సంతానం కానించి చూసుకుంటే దావీదు సంతానం అన్నట్టు వాళ్ళంతా. వీళ్ళంతా యూదులే, కానీ యూదులంతా దావీదు సంతానం కాదు. దావీదు సంతానం మొత్తం యూదులే మళ్ళా. కాబట్టి ఆ కాలంలో వారిని శక్తిహీనులని దావీదు వంటి వారు గాను, దావీదు సంతతి వారు దేవుని వంటి గాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారు గాను ఉందురు. ఎవరు? దావీదు సంతతి వారు, యూదా గోత్రము వారు ఎట్లా ఉంటారట? బలవంతులుగా, దేవదూతలుగా, దేవుని దూతలుగా ఉంటారని చెప్తున్నాడండి. చూడండి, ఆ కాలంలో యెరూషలేము మీదికి వచ్చు అన్యజనులందరినీ నేను నశింపజేయ పూనుకొనెదను. ఎవరైతే యెరూషలేము మీదికి అంటే యూదా దేశము మీదికి దండెత్తి వస్తారో వారందరినీ నశింపచేస్తానని చెప్తున్నాడండి దేవుడు. దావీదు సంతతి వారి మీద, యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టించి ఒకడు తన యొక్క కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రాలాపించినట్లు అతని విషయమైన దుఃఖించుచు ప్రాలాపింతురు. ఇది ఈ యొక్క 10వ వచనం అండి. కొత్త నిబంధనకు సంబంధించిన వంశం అండి. యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్న వంశం. యేసుక్రీస్తు గురించి, దావీదు వంశం నుంచి యేసుక్రీస్తు వస్తాడు. యేసుక్రీస్తు అనుభవించే కష్టాల గురించి ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. చూడండి మళ్ళొకసారి, దావీదు సంతతి వారి మీదను, యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా, అంటే దేవుడు ఏంది? కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయ ఆత్మను అంటే దేవదూతలని యెరూషలేము మీద ఉంచుతా అని చెప్తున్నారు దేవుడు. ఎందుకు అంటే వారి మీదకి ఎవరి దండెత్తి వచ్చినా కానీ వీళ్ళ మీద కరుణ చూపించి వారికి వ్యతిరేకంగా వచ్చిన వారితో పోరాడడానికి. 2 విజ్ఞాపన అంటే యెరూషలేము మీదకి దండెత్తి వస్తే యెరూషలేము ప్రజలను బట్టి దేవునికి విజ్ఞాపన చేసే దూతని ఆత్మను ఉంచుతా అని చెప్తున్నాడండి ఇక్కడ. వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఇది ప్యూర్లీగా కొత్త నిబంధనకు సంబంధించిన విషయం అండి. యేసుక్రీస్తుని పక్కల బల్లెంతో పొడుస్తారండి. అంటే ఆ నా మీద అంటే యూదా దేశం మీద, యూదా గోత్రపు వాడు యేసుక్రీస్తు కాబట్టి నా మీద దృష్టి ఉంచి ఒకడు తన యొక్క కుమారుని విషయమై దుఃఖించినట్లు, యేసుక్రీస్తుల వారి కుమారుని దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రాలాపించినట్లు. జ్యేష్ఠ కుమారుడు అండి. ఈ దావీదు వంశంలో యేసేపు కుటుంబంలో జ్యేష్ఠ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఓకే, దుఃఖించినట్లు తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రాలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రాలాపింతురు. ఎవరి గురించి? యూదా దేశం గురించి, ఇశ్రాయేలు దేశం గురించి చెప్తున్నారండి. మొగిద్దోను లోయలో హదాదిమ్మోను దగ్గర జరిగిన ప్రాలాపము వలన ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రాలాపన జరుగును. ఇదివరకు ఎక్కడ జరిగిందట? మెగిద్దోను లోయలో హదాదిమ్మోను దగ్గర జరిగిన ప్రాలాపము వలనే ఆ దినము యెరూషలేములో బహుగా ప్రాలాపన జరుగును. ఇది సమూయేలు గ్రంథంలో, 2వ రాజుల గ్రంథంలో ఉంటుంది. ఈ 2 అంశాలు మొగిద్దోను లోయ, హదాదిమ్మోను దగ్గర జరిగిన, అంటే దూత వచ్చి సైన్యాన్ని మొత్తం చంపేస్తుందండి, ఇశ్రాయేలులకు వ్యతిరేకంగా ఉన్న సైన్యాన్ని. ఈ మొగిద్దోను లోయ, హదాదిమ్మోను దగ్గర ఇది జరుగుతుంది. అట్లాగే మళ్ళీ జరిగిస్తా అని చెప్తున్నాను. ప్రాలాపన జరుగును. దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబంగా ప్రాలాపింతురు. కుటుంబం ఒక్క కుటుంబం, ఏ కుటుంబం వారు ఆ కుటుంబంలో, వాళ్ళు ఆ కుటుంబంలో వారికి ఏమైనా జరిగితే ఎట్లా ప్రాలాపిస్తారో, ఆ కుటుంబంలో వారు ఎటు తప్పిపోతున్నారని భయపడుతూ ప్రాలాపన అంటే ఏడుస్తారో దాని గురించి దేవుడు చెప్తున్నాడు. ఏ కుటుంబం, దేశ నివాసులందరూ ఏ కుటుంబంలో కుటుంబంగా ప్రాలాపింతురు. దావీదు కుటుంబాలకు ప్రత్యేకముగాను వారి భార్యలకు ప్రత్యేకముగాను
ప్రత్యేకంగాను, నాతాను కుటుంబీకులు ప్రత్యేకంగాను వారి భార్యలకు ప్రత్యేకంగాను, లేవి కుటుంబాలకు ప్రత్యేకముగాను వారి భార్యలకు ప్రత్యేకముగాను, షమీ కుటుంబములకు ప్రత్యేకముగాను వారి భార్యలకు ప్రత్యేకముగాను, మిగిలిన వారిలో ప్రతి కుటుంబపు వారు ప్రత్యేకముగాను వారి భార్యలకు ప్రత్యేకముగాను ప్రాలాపింతురు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ప్రాలాపిస్తారని చెప్తున్నారండి. ఏ కుటుంబం వల్ల ఆ కుటుంబం ప్రాలాపన లేకుండా ఎవరికి ఉండదు ఏడుపు. అందుకోసమే వీళ్ళ ఏడుపుల్ని, వీళ్ళ బాధల్ని తెలియజేయడానికే దేవదూతలు, 2 దేవాత్మలను, దూతల్ని ఇక్కడ ఉంచారండి. ఓకే, చూడండి, దావీదు కుటుంబములకు ప్రత్యేకంగాను వారి భార్యలకు ప్రత్యేకంగాను. చూడండి ఇక్కడ ఏమేం కుటుంబం వచ్చింది? 1 దావీదు కుటుంబము, 2 నాతాను కుటుంబము, 3 లేవి కుటుంబము, 4 షిమి కుటుంబము. ఓకే, వారి ఇక్కడ 1, 2, 3, 4 కుటుంబాల పేర్లు ఇచ్చి ప్రత్యేకంగాను వారి భార్యలకు ప్రత్యేకంగాను, మిగిలిన వారిలో ప్రతి కుటుంబపు వారు ప్రత్యేకముగాను వారి భార్యలకు ప్రత్యేకముగాను ప్రాలాపింతురు. అంటే ప్రతి 4 గోత్రాల వారే కాకుండా ఈ 4 గోత్రాల వారు అంటే దావీదు గోత్రం కాదు. ఓకే, దావీదు వంశం, దావీదు గోత్రం కాదు. యూదా గోత్రంలో దావీదు ఉంటాడు. ఈ దావీదు గోత్రం వారి ఈ 4 గోత్రాల పేర్లు ప్రత్యేకించబడి ఉన్నాయి. 12వ అధ్యాయంలో 13వ వచనంలో ప్రస్తావించబడిన కుటుంబాలు ఏవి అంటే 2 కుటుంబాలు వస్తాయండి. ఒకటేంది లేవి కుటుంబము, షమి కుటుంబం. 12వ వచనంలో వచ్చిన కుటుంబాలు ఏంటి? దావీదు కుటుంబము, నాతాను కుటుంబం. ప్రశ్న ఇలాగే ఉంటుంది. 12వ అధ్యాయం 13వ వచనంలో ప్రస్తావించబడిన కుటుంబాలు ఏవి? లేవి కుటుంబము, షిమి కుటుంబము. తర్వాత 12వ అధ్యాయం 12వ వచనంలో ప్రస్తావించబడిన కుటుంబాలు దావీదు కుటుంబము, నాతాను కుటుంబం. ఇలాగే ప్రశ్నలు ఉంటాయండి. వీళ్ళందరూ ఏం చేస్తారట? ప్రాలాపిస్తారట. అంటే వీళ్ళ ప్రాలాపన, వీళ్ళ మీద దేవుడు ఏం చెప్పిండు? ఇక్కడ ప్రాలాపించరా, విజ్ఞాపన ఆత్మను, ఇక్కడ ఏం జరుగుతుంది అని దేవునికి విజ్ఞాపన చేయడానికి ఆత్మను, వాళ్ళ మీద కరుణ పొందుటకు, వారు కరుణ పొందుటకు కరుణ పొందించే ఆత్మను. అంటే ఇక్కడ 2 ఆత్మలు. ఏ ఆత్మ? ఒకటి కరుణ పొందించే ఆత్మ, 2 ఇంకా విజ్ఞాపన చేయు ఆత్మ. అంటే వీళ్ళందరికీ ఏమి జరుగుతుంది అని దేవునికి పోయి విజ్ఞాపించే ఆత్మ ఒకటి, అంటే దూత. ఒకటి వీళ్ళందరి మీద కరుణ చూపించే ఆత్మ, 2 ఆత్మలు. 12వ అధ్యాయంలో కనిపించు ఆత్మలు ఏ ఆత్మలు? ఒకటి కరుణ నొందించు ఆత్మ, 2 విజ్ఞాపన చేయు ఆత్మ అని చెప్పవలసి ఉంటుందండి. దీంట్లో మొత్తం 12వ అధ్యాయంలో 14 వచనాలు ఉన్నాయి. దేవోక్తి అనే పదంతో స్టార్ట్ అవుతుంది. ప్రాలాపింతురు అనే మాటతో ముగింపబడుతుంది. ప్రాలాపింతురు అనే మాట ఎన్నిసార్లు వచ్చింది అనేది ఉంటుంది. ప్రాలాపింతురు అనే మాట ఎన్నిసార్లు వచ్చింది అనేది, ఎన్ని కుటుంబాల పేర్లు ప్రస్తావించబడ్డాయి అనేది ఉంటుంది. ఏ ఆత్మ ఈ యొక్క యెరూషలేముకు దేవుడు నియమించెను అనేది ఉంటుంది. 12 మొదటిలో భూమికి పునాది వేసి మనుషులకు ఏమి ఇచ్చెను అని ఉంటుంది. భూమికి పునాది వేసి మనుషులకు జీవాత్మ ఇచ్చెను. అర్థమైందా? ఈ విధంగా అంటే వర్స్ టు వర్స్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. మీరు ఇప్పుడు చదువుకోండి, క్లియర్గా అర్థమవుతుంది మీకు. కాబట్టి ఖచ్చితంగా బాగా చదవండి, 1కి 2 సార్లు చదవండి. వీలైతే దేవుని చిత్తం అయితే మేము మీకు కాంపిటీషన్కు 2 రోజుల ముందు ప్రశ్నావళిని అందించడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ క్రిస్టియన్ మీట్ తెలంగాణ 2026 బాగా జరిగి యేసుక్రీస్తు ప్రభువారి నామంలో యెహోవా దేవునికి జయం కలుగులాగున ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మీ వంతు కర్తవ్యంగా ఇక్కడ క్రిస్టియన్ మీట్ జరుగుతుంది అన్న విషయాన్ని మీ తోటి వాళ్ళకు, మీకు తెలిసిన చర్చలకు, బిలీవర్స్కి అందరికీ పంపించి అధికముగా జనాలు వచ్చి వాక్యంతో నింపబడడానికి మీ వంతు ప్రార్థనలో గుర్తు చేసుకొని మీ వంతు సహాయంగా అందరికీ ఈ విషయాన్ని, ఇన్ఫర్మేషన్ని అందించండి అని
మా యొక్క హానోక్ మేరీ వల్లభ్ దాస్ మినిస్ట్రీస్ తరపున మిమ్మల్ని కోరుకుంటున్నాను.